నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రోదయం. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసిన లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయడం ఇది 4సారి కాగా ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4సారి ఎన్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు సహా 25 మంత్రులతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి మంత్రులంతా దైవ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మంత్రులంతా తమ ప్రమాణంలో అంతఃకరణ శుద్ధి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ జాగ్రత్త పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాలు మధ్య నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు నాయుడు అనే నేను పదం పలకగానే వేదిక వద్ద కోలాహలంగా మారింది. సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న తరుణంలో కేరింతలు ఉత్సాహంగా నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామనాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కేబినెట్లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో 3 మహిళలు, 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 వైశ్య సామాజిక వర్గ నేతకు కేబినెట్లో అవకాశం కల్పించారు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. పయ్యావుల కేశవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొలుసు పార్థసారథి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయిలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తుండడం కనిపించింది. సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పోజిచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మెగా సోదరులు ఇద్దరిని దగ్గరకు తీసుకున్న మోదీ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లారు. రజనీకాంత్తో పాటు పక్కనే ఉన్న బాలకృష్ణను మోదీ పలకరించి వారితో కరచాలనం చేశారు. తర్వాత ఒక్కొక్కరుగా వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి నేతలను, కేంద్ర మంత్రులను, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు 2 సార్లు పీఆర్సీ బేస్ స్కేల్ అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని మండవ రాజేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు మరలా లిఖించతగ్గ స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు తిరుగులేని మెజార్టీతో తొలిసారిగా మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్ జనసేన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో ఏపీపీడీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఏపీపీడీసీ కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి మండవ రాజేష్, జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుండి 2019 లోపు మొదటిసారి 43%, రెండవసారి 20% పీఆర్సీ బేస్ స్కేల్ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. గత ప్రభుత్వ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదని, ఉద్యోగులు అభివృద్ధిని కోరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని వారన్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్మికులకు స్వర్ణ యుగమేనని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. నారా లోకేష్తోనే రాష్ట్ర రాజధాని అమరావతి, మంగళగిరి అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్ గారు వారు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం, మరియు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళగిరి డిపోలో ఆర్టీసీ ఉద్యోగులుగా కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. మరి గతంలో పోల్చుకుంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆర్టీసీ ఉద్యోగులకి పెద్ద ఎత్తున పే స్కేల్ జరగడం జరిగింది. పీఆర్సీ 2014 నుంచి 2019 లోపు 2 సార్లు, మొదటిసారి 43%, రెండోసారి 25%, 2 సార్లు పీఆర్సీ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక సౌలభ్యం కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. మరొకసారి అదేవిధంగా అలాంటి స్వర్ణయుగం ఆర్టీసీ చరిత్రలో రాబోతుందని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సువర్ణయుగం, ఎందుకంటే ఇంతవరకు మనం పరిపాలన చూసాము. ఇప్పుడు పరిపాలన ఆర్టీసీ కార్మికులు మరియు ఉద్యోగులు, అఫీషియల్స్కి అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి 82% పోలింగ్ చూపించారు. అందులో ఎక్కడ చూసినా కూడా భారీ మెజార్టీతో అందరూ గెలుపొందారు. కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకార సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గుంటూరు వారి ఉత్తరాల మేరకు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాలలో ప్రత్యక్ష ప్రసారాన్ని అభిమానులు లైవ్ లో చూసేందుకు టెంట్లు వేసి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారాన్ని అభిమానులు తిలకించేందుకు
మంగళగిరిలోని తెనాలి రోడ్, రాజీవ్ సెంటర్, మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్లోని ఆల్ఫా హోటల్, పాత బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్లను సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని లైవ్లో చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా అభిమానులు, కార్యకర్తలు సందడి చేస్తూ బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున విజయవాడకు భారీ వాహనాలతో అభిమానులు తరలి వస్తుండగా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వాహనాలలో భారీ సంఖ్యలో తరలి వస్తుండగా 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుండి పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న రాయలసీమ నుండి ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనాలు తరలి వచ్చాయి. దీంతో కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ఆగిన వాహనాలను తరలించేందుకు పోలీసులకు చాలా సమయం పట్టిందనే చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో చంద్రోదయం. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసిన లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.